వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం ప్రమాద ఘటన వివరాలను అక్కడే అడిగి తెలుసుకున్నారు. అయితే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా డిప్యూటీ సీఎం హామీనిచ్చారు. బాధితులకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలంటూ ఆదేశించారు. గత 33 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం. విచారణ కమిటీ సమగ్ర దర్యాప్తు చేస్తుందంటూ కూడా ఆయన హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా బొక్కారో ఉక్కు కర్మాగారం నుంచి 3 కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ప్రమాదంలో మృతి చెందినటువంటి వారికి ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియాగా ప్రకటించారు. గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు డిప్యూటీ సీఎం. మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు బాధితులను పరామర్శించడం జరిగింది. మృతి చెందినటువంటి వారికి ఎక్స్ గ్రేషియాకు, అదేవిధంగా గాయపడినటువంటి వారికి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ జరగాలని, ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశించారు. అయితే విచారణ కమిటీగా ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బొక్కారో ఉక్కు కర్మాగారం నుంచి ఈ 3 సభ్య కమిటీ ఏర్పాటు కాబోతుంది. ఇంతకీ ఆ ప్రమాద బాధితుల పరామర్శ అనంతరం డిప్యూటీ సీఎం ఏమన్నారో ఓసారి విందాం. ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు అందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్వేషణ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇదే డిజైన్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొక్కారో స్టీల్ ప్లాంట్ నుంచి 3 కమిటీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన కుటుంబాలకి, ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అది ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరికది విశాఖ ఆందోళన హక్కు అని. అంటే మొన్న 1-2 మంది చనిపోయిన దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలన్నది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వం దీన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అది మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడెడ్. అలాగే క్యాప్టివ్ మైన్స్ ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి, అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఒక్కోసారి మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణం నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక వాళ్ళ మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దాం, ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి, మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేను ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా ఈ కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్నాను మీటింగ్ ప్రభుత్వ పరంగా. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్. వ్యవస్థాపరమైన